ఆ రోజు నాకు కలిగింది ఏంటంటే, అంటే పట్టుమని 10 మంది వచ్చి ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టేయగలరా? అది నన్ను చాలా చాలా తినేసింది ఆలోచన. అంటే ఫర్గెట్ అబౌట్ డెవలప్‌మెంట్, అభివృద్ధి, ఎంప్లాయ్‌మెంట్ వీటన్నిటికంటే కూడా ముందు మనం భద్రతగా ఉండాలి. వి హావ్ టు బి సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ అవర్ ఓన్ మదర్‌ల్యాండ్. అలాంటిది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇది బాంబేలో జరిగినప్పుడు ఎక్కడైనా జరుగుద్ది. ఆ రోజు నాకు అనిపించింది, ఇండియా నీడ్స్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఎవరన్నా ఉంటారా, అలా ఉంటారా ఎవరన్నా అనేది నేను మనసుగా ఆ రోజు కాశీ విశ్వేశ్వరుడిని మొక్కుకున్నాను. ఆ రోజు నాకు ఒక మాటలు గుర్తొచ్చినాయి. నాని పాల్కేవాల్ గారి మాటలు. లీగల్ లూమినరీ, ఫండమెంటల్ రైట్స్ కోసం ఎమర్జెన్సీ టైంలో పోరాడిన వ్యక్తి. అంటే ఇండియా హ్యాస్ గిఫ్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ లీడర్స్ ఇన్ ఇట్స్ డార్కెస్ట్ టైమ్స్. అంటే చాలా చీకట్లో ఇరుక్కుపోయినప్పుడు, దారి తెన్ను తెలియనప్పుడు భారతదేశంకి ఒక బలమైన నాయకుల్ని తెచ్చుకోవడం తెలుసు. సో ఆ రోజున నాలాగా ఎంతమంది కోరుకున్నారో తెలియదు. ఆ రోజున వాళ్ళందరి కోరికకి పర్సానిఫికేషన్ శ్రీ దామోదర్ దాస్ నరేంద్ర మోదీజీ. మీరు చూడండి, తర్వాత ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని మనకు సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా, ఎన్ని రకాలు వచ్చినా ఎంత బలంగా ఎదుర్కోగలిగాం. నేను ఎందుకు అంత బలంగా ఆయన మద్దతు ఇస్తానంటే, బికాజ్ ఫర్ మీ కంట్రీ, నేషన్ ఈజ్ ఫస్ట్. నా దేశం చాలా ముఖ్యం. దేశం బాగున్నప్పుడు ఒకరోజు అడ్డు జరిగిన అభివృద్ధి ఉన్నా లేకపోయినా దేశానికి బలమైన నాయకత్వం, తద్వారా బలమైన వ్యవస్థ నిర్మించకపోతే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ భయంతో. సో అందుకని దీన్ని ఫస్ట్ రెజల్యూషన్ కింద ఈ సేనా ప్రస్థానం ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీలో ముందు నరేంద్ర మోదీ గారికి ఎందుకు దీన్ని రెజల్యూషన్ 1 పెట్టామంటే దీనికి కారణం అది. అలాంటి నాయకుడికి మనస్ఫూర్తిగా మరోమారు నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ద రెజల్యూషన్ ఇందాక మనోహర్ జీ చెప్పినట్టు, నేషన్ ఫస్ట్ ఆల్వేస్, ఇందాక చెప్పిన కంటిన్యూటీ. Janasena party believes that nation interest must always take precedence over political interest, and that India's diversity in languages, cultures and traditions is a source of strength that must be protected and celebrated. The convention resolves to work towards a strengthening national integration, safeguarding India's sovereignty and security, upholding constitutional democratic values, and firmly opposing all divisive forces that threaten the unity and integrity of the nation. Nation first. ఇందాక మన తనీష్ చెప్పినట్టుగా, బీయింగ్ ఎ సోల్జర్ సన్, నువ్వు సైనికుడిగా యుద్ధం మీరు ఉన్న ఇంతమంది సైనికులు భారతదేశ సరిహద్దుల్ని గస్తీ కాస్తున్నప్పుడు, ఎక్కడో సియాచిన్ గ్లేసియర్స్లో ఎముకలు కొరికేసే చల్లో కాస్తున్నప్పుడు వాళ్ళని మనం, నువ్వు ఏ జిల్లా నుంచి వచ్చావు, ఏ నేలలో పుట్టావు, ఏ భాష మాట్లాడతామని అడగం. నువ్వు ఇండియాని కాపాడుతావా లేదా, ఇండియా భద్రతను కాపాడుతావు, అదొకటే అడుగుతాం మనం వాళ్ళకి. మనం అదే సైనికుడు కుటుంబాలకి కానీ పిల్లలకి కానీ వచ్చేటప్పటికి, నువ్వు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు అనగానే ఎవరికైనా ఏమనిపిస్తుంటే, మరి మాకు దేనికి చేయాలి సర్వీస్ అంతా అనిపిస్తుంది. అట్లా ఒక సోల్జర్ సన్, ఒక మిలిటరీ అధికారి కొడుకు, సైనికుడు కొడుకు ఆ మాట మాట్లాడుతుంటే ఇది మనందరం నిజంగా ఆలోచించాల్సింది. ఈరోజు మన అందరంగా కూర్చోబెట్టి ఇంతమంది రాజకీయాలు చేస్తున్నాం, ఇంతమంది ఉన్నామంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులు నిజంగా వాళ్ళ పహారా కాయకపోతే మనం ఏం చేయలేము మనం. సో అలాంటి సైనికులకి ఈరోజు మేము ఈవినింగ్ నివాళి ఎందుకు అర్పిస్తున్నామంటే, మీరు లేకపోతే మేము లేము. ఇఫ్ ఇండియన్ మిలిటరీ ఈజ్ నాట్ దేర్ and this country would have gone, we can't even imagine what would be the future of this country. So that's the reason today, evening post this program, we're going to pay our respects to Indian military today. Before we move to resolution 3, crisis to confidence, a national party is not defined by number of states in which it contests elections.
It is defined by whether it practices the same constitutional values in every state. ఇది ఒక జాతీయ పార్టీ నువ్వు ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేసావు, ఎన్ని ఎలక్షన్లు కొట్లాడావని కాదు, నువ్వు అదే రాజ్యాంగ విలువల్ని మీ ప్రతి రాష్ట్రంలో మీరు పాటిస్తారా లేదా అనేది. ద కాన్స్టిట్యూషన్ కెన్ నాట్ హ్యావ్ వన్ మీనింగ్ ఇన్ ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీకి ఒక విలువలోనూ మీరు పాలించే రాష్ట్రాలకి ఇంకొక రూలింగ్ కుదరదు. Constitutional morality cannot change with political convenience. If we truly believe in Bharat Jodo, then we must first ensure that our politics is united by one constitutional standard, equal citizenship, equal dignity, and equal respect for every Indian in every corner of this republic. Only then does Bharat Jodo becomes more than a slogan. It becomes a national commitment. And now I remind you to revisit how Congress government in Telangana is abusing constitution by denying permission to Janasena's meeting in Telangana. It's a constitutional abuse. ఇప్పుడు ఈరోజు 1200 మంది మన సాగర్ కానీ సంపత్ నాయక్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటే 12 మంది అమరుడు వీరులు చనిపోతే మీకు వాళ్ళని గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవట్లేదా మీకు? 1200 యువత కుటుంబాలు ఈరోజు అందరం జెన్సీని మాట్లాడుతూ ఉన్నాం. వాట్ హ్యాపెన్ టు ద పీపుల్ హూ లాస్ దేర్ లైఫ్స్? 1200 పీపుల్ హ్యాడ్ లాస్ దేర్ లైఫ్స్. దే వర్ యంగ్ కిడ్స్, చిన్న పిల్లలు, అందరూ కాలేజీల్లో స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు. యువతని బలి చేసి నాయకులు గద్దెలకి ఎక్కారు. ఈరోజు జెన్సీ గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ జెన్సీ దేర్ ఇస్ ఆల్వేస్ వన్ జనరేషన్, a young generation who had lost, maybe in confusion, maybe in emotion. They went to Naxalism, they went to different walks of different kinds of ideologies. తెలంగాణ సాధనకు కూడా నాకు ఎందుకు తెలంగాణ మీద అంత గౌరవం ఉంటుంది, ఆ యువతను చూసి నాకు నిజంగా గౌరవం వస్తుంది. ఒక నేల కోసం ఇంత ఆత్మ బలిదానాలు చేసుకుంటారా అనేది. నేను తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణ యువత తాలూకు బలిదానాలకి నన్ను కదిలించేసింది. 1200 అమరులు చచ్చిపోతే వాళ్ళకి నివాళులు అర్పించడానికి వెళ్తే పర్మిషన్ ఇవ్వాల. అంటే ఈ దేశంలో నేను ఇక్కడ రేపు పొద్దున ఇండియా గేట్కి వెళ్ళి నేను సైనికులకి వందనం చేయాలంటే నేను ఎక్కడ పుట్టాలి? కాశ్మీర్లో పుట్టాలా? పంజాబ్లో పుట్టాలి? ఇది నా నేల కాదు, నా దేశం కాదా? అలాగే 1200 మంది అమరవీరులకి నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ, నాకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ పోరాటం. 1 సంవత్సరం పైన లేటుగా వచ్చింది తెలంగాణకి ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వేచ్ఛ. 47 అందరికీ ఆగస్టులో వస్తే తెలంగాణకి సెప్టెంబర్ 48లో వచ్చింది. అలాంటి తెలంగాణ స్ఫూర్తిని నేను చూసి 1200 మంది యువతకి మనం నివాళులు అర్పిద్దామంటే నువ్వు అది కూడా చేయనివ్వవు అంటే దిస్ ఈజ్ ద హిపోక్రసీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అందుకని నేను ఐఎమ్ కమిటెడ్ ఫర్ తెలంగాణస్ డెవలప్మెంట్. నాకు తెలంగాణలో తెలంగాణ నాయకులు చెప్తున్నాను, నాకు ఐ డోంట్ నీడ్ ఎనీ పోస్ట్. నేను 1200 మంది యువత బలిదానాల మీద ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ వచ్చిందో ఆ ఆశయాల కోసం నా నేలలో భాగం, మన భారతదేశంలో అంతర్భాగం ఉంది. ఆ నేల కోసం జనసేన తన వంతు తను కృషి చేస్తున్న మీకు మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నాను మీకు.